ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్లోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా కూడా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వడగాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడైతే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండైతే దాదాపుగా 43 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 9 దాటితే బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎండ తీవ్రత అనేది ఉంది. ఇటు మనం కనుక గమనిస్తే మధ్యాహ్నం పూట అసలు నిర్మానుష్యంగా రోడ్లైతే కనబడుతున్నాయి. పూర్తిగా 11 గంటల లోపే పనులన్నీ ముగించుకొని ఇళ్లకు చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అంటే ఉదయం పూట మాత్రమే బయటికి వెళ్ళి తమ పనులన్నీ ముగించుకొని 11 లోపే ఇళ్లకు తిరిగి చేరుతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం అయితే రోడ్లంతా కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శీతల పానీయాల వైపు కూడా ప్రజలు తమ మొగ్గు చూపుతున్నారు. మరి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మరి ఎండకు సంబంధించి వాళ్ళని కూడా ఎండ తీవ్రత ఏ విధంగా ఉన్నది కూడా పలకరించి వాళ్ళ ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండ తీవ్రత ఎంతవరకు ఎట్లుంది? మనం మా జీవితకాలంలో పెద్దలు చెప్తున్నారు, ఇంతకుముందు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు మేము కూడా స్వయంగా చూస్తున్నాం. అసలు ఇంత ఎండలు అనేది మార్చి ఏప్రిల్లో ఇంత ఎండలు ఉంటే మే జూన్ వచ్చే వరకు అంటే ఎండలు ఏ తీవ్రతకు దారితీస్తాయనేది అర్థం కాకుండా ఉంది. 9 అయితే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సాయంత్రం కూడా 5 గంటల నుంచి 6 గంటలు 7 గంటల దాకా కూడా వడగాల్పులు అనేవి వీస్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వాలు మరి ఈ వేడిని తట్టుకోవడం కోసం, వచ్చే భవిష్యత్ తరాల కోసమన్నా ఈ హరితహారం కానీ చెట్లు పెంచడం కానీ, చెట్లు ఉన్నటువంటి వాళ్ళు పెట్టిన తర్వాత కొట్టేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటివి కాకుండా ప్రభుత్వాలు దీన్ని ప్రభుత్వానికి ఎట్లుంది ఎండ తీవ్రత ఎట్లుంది? అంటే కూలీ పనులకు వెళ్ళేటోళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండే, ఎట్లాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, ఏం చెప్తారు? ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కూలి పని చేస్తేనే ఇల్లు గడిపే పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు ఈ ఎండని తట్టుకొని కూడా వాళ్ళు పాపము రుమాళ్ళు చుట్టుకొని నీళ్లు వెంబడి తీసుకెళ్ళి అక్కడ పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఇక్కడైనా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎట్లయితే మనకు టెంట్లు వేసి నీళ్ళు సౌకర్యం కల్పించి వాళ్ళకు ఏదైతే మనం నీళ్ళ పానీయాలు ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొంది రేపు వాళ్ళకి వడదెబ్బలు తగలకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు చూస్తున్నారు కదా, మేము తాటి ముంజల కోసం ఇంత ఎండలో కూడా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మేము తాటి ముంజల ద్వారా కొంచెం సేద తీర్చుకొని చల్లదనం కోసం తాటి ముంజలు ఇవి ఎక్కడో ఖానాపూర్ నిర్మల్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అయినా మేము కొంత రేట్ ఎక్కువైనప్పటికీ ఈ ఎండ వేడిని తట్టుకోవడం కోసం శీతల పానీయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. రైట్, ఇది ఎండ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే ఈ స్థాయిలో రోడ్లు పగిలే ఎండ అయితే మే మాసంలో వస్తుంది, కానీ ఏప్రిల్లోనే ఇలాంటి ఎండలను చూడడం ఇదే మొదటిసారి అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎండ నుండి ఉపశమనం కోసం కూడా చల్లటి పానీయాల వైపు, అలాగే చల్లదనాన్ని ఇచ్చేటటువంటి పదార్థాల వైపు కూడా ఎక్కువ రేట్లున్నా కూడా పెట్టి కొనాల్సి సేద తీరుతున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీలు కానివ్వండి, వాళ్ళు కూడా ఉదయం పూటనే బయటికి వెళ్ళి వాళ్ళకి ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నారో కూలీ పని చేసుకునే పేద ప్రజలకు కూడా ప్రభుత్వం నుండి అలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.